తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులు, దీంతో పాటుగా మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల నిధులను సర్దుబాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి యొక్క వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతేకాకుండా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, అదేవిధంగా వివిధ రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు. గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వారి ఖాతాలలో మళ్ళీ ఆ పెన్షన్లు జమ చేయనున్నారా, లేదంటే ఆ పెన్షన్లు కొట్టివేయనున్నారా, ఆ పెన్షన్లు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో అప్డేట్స్ అనేది తెలుసుకుందాము. అంతేకాకుండా ప్రతి నెల మహిళల ఖాతాలలో 2,500 రూపాయల డబ్బులను కూడా మేము పంపిణీ చేస్తాం. మేమైతే 18 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి మహిళలు ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. హామీని నెరవేర్చుకోలేకపోవడం అయితే జరిగింది. హామీ నెరవేర్చుకోవాలని రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మొత్తం మనకి ఏదైతే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను పెంచాలనే ఉద్దేశంతో భారీగానైతే కసరత్తులు చేయడం మొదలు పెట్టడం అయితే జరిగిందంట. అవేంటో మనమైతే ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తి యొక్క సమాచారం అర్థం అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగానైతే కోరుతున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లను విడుదల చేయాలని భారీ ఎత్తున కీలకమైన అప్డేట్స్ అనేది చేస్తూ రావడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మనకి మహిళలకు 2,500 రూపాయలు కూడా ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేసినట్టుగానే వారికి కూడా ఒక లబ్ధి చేకూర్చే విధంగా, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి ఈ డబ్బులు చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకి మహిళల పథకం ఏదైతే మహాలక్ష్మి పథకం అనేది బస్సు ఫ్రీ టికెట్ సంబంధించిన పథకం, దాని తర్వాత మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల జమ చేసే కార్యక్రమం అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. మనకి ఈ ఆగస్ట్ నెలలో చివరి వారం నుంచి ఇటు మహిళలకు 2,500 రూపాయలు, అటు కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేయడానికి భారీ అప్డేట్స్ అనేది చేయడం అయితే జరిగింది. ఆర్థిక శాఖకు డబ్బులపై ఆమోదం కూడా తెలపడం అయితే జరిగిందని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు కానీ, మహిళలకు 2,500 రూపాయల డబ్బులు కానీ మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ, మీ మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్ల పెంపు, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఈ హామీలను నెరవేర్చుకోవడానికి ఆగస్టు నెల చివరి వారం నుంచి ఇచ్చిన హామీల డబ్బులు విడుదల చేయడానికి ఇక్కడ భారీగానైతే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఉన్న కీలకమైన అంశాలు అయితే ఇవి, అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ రాగానే మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తా. అప్పటి వరకు వేచి ఉండండి. థ్యాంక్ యూ గైస్.